Okay guys, last video ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఈ వీడియోలో దిస్ ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సో నన్ను ఇక్కడ చూడండి ఏమన్నాడు. సో ప్రింట్ ద కౌంట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎ సబ్ స్ట్రింగ్. ఆ సబ్ స్ట్రింగ్ కూడా వాడి ఇచ్చాడు. ఆ సబ్ స్ట్రింగ్ ఏంటి అంటే బిఏ బా. ఆ సబ్ స్ట్రింగ్ అనేది ప్రింట్ చేయాలి అంట. సో సారీ, ద కౌంట్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్ అనేది అని ప్రింట్ చేయాలి. సో ఇఫ్ ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ అనేది కనుక ఫౌండ్ అయితే వీ నీడ్ టు రిటర్న్ ద 1 అండ్ నథింగ్ బట్ ట్రూ. And we need to return the 0, nothing but false. సో ఇప్పుడు దీనికి గివెన్ డేటా ఏమి ఇచ్చారనే చూద్దాం ఒకసారి. సో నాన్న ఇక్కడ చూడండి ఈ గివెన్ డేటాలో. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి, సబ్ స్ట్రింగ్ ఏంటి BAA అనేది ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ మీద రాస్తాం. ఇఫ్ BAA అనేది కనుక మనకి సబ్ స్ట్రింగ్ అయితే వీ నీడ్ టు రిటర్న్ 1. సో ఇన్ కేస్ అది అవ్వలేదు అనుకోండి, వీ నీడ్ టు రిటర్న్ 0 కదా. సో ఇప్పుడు సేమ్ మనం ఇందాక ఎలా అయితే చేసాం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసామో, సో ఇప్పుడు కూడా సింప్లీ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద డిఎఫ్ఏ. ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, సో వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ ఫర్ ద స్ట్రింగ్ BAA. ఈ BAA అనే స్ట్రింగ్ కి వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ. లైక్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్ A0 BAA అంటే we need to create 4 steps, I think so. Yes, A0 A1 A2 A3. So for these 4 steps, so first what we need to do, so we need to proceed with the direct string B and this one A and next this one A. BAA. So obviously we will get one type. So obviously the string is uncounted. So ultimately we can return 1. But I told you na, so must and should we have the 2 inputs from the current state. Q0 నుంచి ఆల్రెడీ మనకి B అనేది వెళ్ళింది కానీ E అనేది వెళ్ళిందా, లేదు కదా. సో కాబట్టి ఒక్కొక్క స్టేట్కి ఎన్ని ఇన్పుట్స్ అయితే ఉంటాయి అన్ని ఇన్పుట్స్ వీ నీడ్ టు పాస్. సో ఇప్పుడు Q0 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. Q0 ఇందాక లాగానే సేమ్ ఇందాక ఎగ్జాంపులే. ఆన్ B వెళ్ళిపోయింది కదా, ఆన్ దిస్ ఈస్ ఫర్ ఆన్ A. సో ఇక్కడ చూడండి A1కి ఆల్రెడీ ఏం వెళ్ళింది, A వెళ్ళింది. సో అల్టిమేట్లీ మనకి ఏముంటుంది ఇంకోటి B, దట్ ఈస్ అ సెల్ఫ్ లూప్. సో ఇక్కడ కూడా ఏముంటుంది మనకి, ఆన్ A వెళ్ళిపోయింది కాబట్టి వీ హ్యావ్ సెల్ఫ్ లూప్ B. అసలైన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట. సో అన్ని స్టేట్స్కి నార్మల్గా మనం వేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే మనం చేసామో సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏముందంటే ఆల్టర్నేట్ B కాబట్టి సో అది సెల్ఫ్ లూప్ వేస్తాం. సో ఇప్పుడు చూడండి A3కి సెల్ఫ్ లూప్ ఇస్తే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ సెల్ఫ్ లూప్ లైక్ A, అప్పుడు మనకి స్ట్రింగ్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుందో చూడండి. AB చూడండి AB B A B A A. సో వాట్ ఈస్ ద సబ్ స్ట్రింగ్. ఇక్కడ మనకి ఎక్కడ ఎండ్ అయింది, ఇది లాస్ట్లో ఎండ్ అయింది కదా. సబ్ స్ట్రింగ్ అంటే ఎక్కడ ఉండాలి, స్ట్రింగ్లో ఉండాలి కదా. సో అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏ అనేది ఇస్తే ఏమవుతుంది అంటే అది ఎట్ ఎండ్ లాస్ట్కి వచ్చేస్తుంది. అలా కాదు కదా, మనకి వీ నీడ్ ద సబ్ స్ట్రింగ్. సో సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే సో అది ఇన్ బిట్వీన్ మిడిల్లో ఉండాలన్నమాట. సో ఆర్ లేదు అంటే లాస్ట్లో కూడా ఉండొచ్చు. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు ఏ ఇచ్చినప్పుడు మరి మీరు B ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అల్టిమేట్గా మొత్తం కూడా మారిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ ఏ ఇవ్వడానికి స్కోప్ ఉండదు. సో ఇక్కడ ఎలా అయితే మనకి ఇందాక ప్రాబ్లం రేజ్ అయిందో సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్ రేజ్ అవుతుంది అల్టిమేట్గా. సో ఇప్పుడు చూడండి, సో వీ నీడ్ టు మూవ్ లైక్ దిస్ as well as we need to move like this as well as we need to move like this as a reverse direction. So just take a look here. నాన్న ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను A3 నుంచి A2కి ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ A, దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్. ఇక్కడ నేను A ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ A0 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ స్టార్ట్ చేద్దాం. B నెక్స్ట్ A నెక్స్ట్ A సెల్ఫ్ లూప్ A మళ్ళీ వెళ్తుంది A. సో ఇక్కడ అసలు సబ్ స్ట్రింగ్ లాస్ట్లో ఏముంది, లాస్ట్ స్టేట్ కదా మనకు కావాలి, ఫైనల్ స్టేట్ కదా కావాలి. ఫైనల్ స్టేట్ ఏముంది ఇక్కడ A అంటే ఇది మనకి వర్కౌట్ అవుతుందా ఇప్పుడు ఇది, ఎస్ లేదు, ఇట్ వోంట్ వర్క్స్ కదా. సో కాబట్టి
సో ఇక్కడ మనకి ఏ అనేది పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు ప్లేస్ బి. చూడండి ఒకసారి ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది. సో బి ఏ సెల్ఫ్లో బి ఏ బి ఏ. సో సారీ ఇప్పుడు చూడండి ఏ బి బి ఏ బి బి ఏ. సో నౌ వీ కెన్ ఫైండ్ సో ద ట్రేసింగ్ అనేది ప్రాపర్గా వచ్చిందా? ఏ బి బి ఏ బి సారీ బిఏబి కదా బి ఏ బి. సో వీ హ్యావ్ ద సబ్స్ట్రింగ్ లాస్ట్ సబ్స్ట్రింగ్ ప్రాపర్గా వచ్చిందా? కొంచెం జాగ్రత్తగా చూడండి. అక్కడ కొంచెం మనకి క్లియర్గా చూస్తే అక్కడ మీకు క్లారిటీగా చూస్తే అక్కడ మీకు సొల్యూషన్ దొరికేస్తుంది. చాలా సింపుల్. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ చూడండి ఏ బి ఏ ఏ బి అయిపోయింది కదా. ఇక్కడ చూడండి ఏ బి బి ఏ ఏ సెల్ఫ్లో బి దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ఏ ద సబ్స్ట్రింగ్ బిఏఏ. సో ఇక్కడ మనం బి ఇచ్చినాం కాబట్టి సో ఇట్ వర్క్స్ అయింది మనకి ఈ ప్రాపర్గా అయిపోయింది. సో నెక్స్ట్ వన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A3 నుంచి ఇక్కడ ఎంత ఇవ్వాలి మనం? సో ఇక్కడ కూడా మనం ఎంత ఇవ్వాలి అంటే ఇప్పుడు సో మీరు ఒకవేళ ఏ ఇచ్చారనుకోండి అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బి ఏ ఏ ఇక్కడ నుంచి ఏ ఏ ఏ బి ఏ. ఇక్కడ మనకి బిఏ అని సబ్స్ట్రింగ్ వచ్చింది, స్టార్టింగ్లో ఉంది, రాలేదు. సో కాబట్టి దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఏ, వీ కెన్ ప్రొసీడ్ విత్ బి. ఏతో మనకి సబ్స్ట్రింగ్ అవ్వలేదు అంటే వీ కెన్ ప్రొసీడ్ విత్ బి డైరెక్ట్లీ సీదా అంతే. ఇక చూడండి అది మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, ఎలా తీసుకుని వర్కౌట్ అవుతుంది. నేను అన్ని స్టేట్స్ కవర్ చేస్తాను సార్ అంటే కవర్ చేయండి, లేదా నేను ఒకే స్టేటే కవర్ చేస్తాను సార్ అంటే కవర్ చేయండి, ఎలా ఇష్టం మనకి వర్కౌట్ అవ్వాలి. నేను ఇక్కడ బ్లూతో గీసాను కదా అవి మాత్రమే కవర్ చేస్తున్నాను. బి ఏ ఏ. ఇప్పుడు చూడండి నేను ఇది కవర్ చేస్తున్నాను అంటే బి ఏ ఏ బి. దిస్ ఈజ్ ద సబ్స్ట్రింగ్ బిఏఏ. సో అంటే మనకి ఇక్కడ బి ఇచ్చినా సరే మనకి అదేమైంది వర్కౌట్ అయింది. ఇందాక ఎలా వచ్చింది మనకి ఏ ఏ ఏ అని వచ్చింది అనమాట. ఎలా ఇస్తే మనకు వర్కౌట్ కాదు కదా, ఇదైతే మనకు వర్కౌట్ అవుతుంది కాబట్టి సో వీ కెన్ ప్రొసీడ్ విత్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ A3 నుంచి ఏమి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ బి ఇద్దాం, దీనికి కూడా బి ఇద్దాం, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. బి ఏ ఏ చూడండి బి బి ఏ ఏ. మళ్ళీ ఇక్కడ అల్టిమేట్గా ఏమవుతుంది? బిఏ అనేది మనకి సబ్స్ట్రింగ్ వచ్చింది ఎక్కడైనా, రాలేదు. సో అల్టిమేట్గా ఏంటి అంటే ఇట్ వోంట్ వర్క్స్. దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ఏ. సో ఇప్పుడు ఏకి ఇస్తే ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ చూడండి బి ఏ ఏ ఏ బి ఏ ఏ బి ఏ ఏ బి ఏ బి ఏ ఏ బి ఏ ఏ. సో అల్టిమేట్గా మనకి ఎన్ని సబ్స్ట్రింగ్స్ వచ్చినాయి? టూ సబ్స్ట్రింగ్స్ వచ్చినాయి అనమాట. సో అంటే ఇది మనకి ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ పెద్దగా ఉంది కాబట్టి మనకి ఎన్నైనా సబ్స్ట్రింగ్స్ రావచ్చు. సో ఇక్కడ అన్ని స్టేట్స్ కవర్ చేసుకున్నాను కాబట్టి నాకు బిఏ అనేది పెద్దగా వచ్చింది. మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియోలో మనం చూసిన ఏదైతే ఏబి అనేది మనం ఆల్రెడీ చూసాం ముందుకు ఎగ్జాంపుల్, అది మీకు క్లారిటీగా అర్థమైతే నేను ఇంత ఫాస్ట్గా ఎలా చేశాను అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ వే. బట్ ఇంక దీనికన్నా ఇంక ఈజియెస్ట్ వే అనేది మనకి ఈ ట్రాన్సాక్షన్ డయాగ్రామ్లో నథింగ్ బట్ ఈ చాప్టర్లో నథింగ్ బట్ ఈ ఫ్లాట్ సబ్జెక్ట్లో ఇంకోటి ఎక్కడ ఉండదు అనమాట. సో ఇది చాలా సింపుల్ ఇది. సో ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది? ఏ స్టేట్ దగ్గర జనరేట్ అవుతుంది. సో స్టేట్ దగ్గర జనరేట్ అయితే మనకి ఏం రిటర్న్ చేయాలి? బిఏ అనేది రిటర్న్ అయితే సబ్స్ట్రింగ్ ఏది కాదు సబ్స్ట్రింగ్ అవ్వాలి. సబ్స్ట్రింగ్ అయితే మనకి ఏం రిటర్న్ అవ్వాలి? ఇట్ రిటర్న్స్ 1. సో అంటే మనకి A3 దగ్గర అవుతుంది కాబట్టి వీ నీడ్ టు ప్లేస్ 1. ఇక్కడ అవుతుందా? లేదు, 0. ఇక్కడ అవుతుందా? అవ్వదు. ఇక్కడ అవుతుందా? అవ్వదు. కావాలంటే చూడండి. సో ఫస్ట్ A0 అనే స్టేట్ దగ్గర మనకి ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం.
ఏ నాట్ దగ్గర ఏమవుతుంది అయితే ఏ బి అనేది సబ్స్ట్రింగ్ కాదు కాబట్టి ఇట్ వన్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A1 దగ్గర చూడండి. A1 అంటే ఇక్కడ ఉంది కదా, A1 ఆన్ B A B A B A B A అయిందా? సో అవ్వలేదు. సో నెక్స్ట్ వన్ చూడండి, A2 B A, మీరు ఏదైనా తీసుకోవచ్చు, A B A మళ్ళీ B A B A. ఇక్కడ BBA అయిందా? అవ్వలేదు. ఇంకో కేసులో అవుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు చూడండి, B A A A B A A B A A B A అయిందా? ఇక్కడ కూడా అయిందా? బట్ కానీ ఏంటి, దీని తర్వాత ఉన్న ఇంకొక స్టేట్ ఉంది కదా A3, అది కూడా వర్కౌట్ అవుద్ది. మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను, లాస్ట్ స్టేట్ ఏదైతే మనకి ట్రూ అవుతుందో దాన్ని పట్టించుకోవాలి. సో అంటే మనకి ఇందాక దాంట్లో కూడా మనకి BA అనేది ఫామ్ అయింది, బట్ కానీ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద లాస్ట్ స్టేట్ అనమాట. సో ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ మనకి ఎలా వస్తుంది ఇప్పుడు, A3కి B A A B A A మళ్ళీ B BAA ఈజ్ సబ్స్ట్రింగ్. సో అంటే అన్ని కేసెస్లో కూడా ఈ లాస్ట్ స్టేట్ దగ్గర మాత్రం మనకి ట్రూ అవుతుంది. సో అందుకే వీ ప్లేస్ 1. సో రిమైనింగ్ అన్ని ప్లేసెస్ కూడా 0 ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఇలా చూడడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ క్లియర్ వెరీ వెల్. సో మన ప్రీవియస్ వీడియోలో ఏదైతే మనం చూసామో సేమ్ అదే విధంగా ఇది కూడా అనమాట. బట్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ ట్రాన్సాక్షన్ మూవ్స్ అని ఎలా వెళ్తాయి అనేది తెలియాలి. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ మూవ్స్ వితౌట్ ఈ మూవ్స్ అనేది ఆల్రెడీ క్లియర్గా నేను ముందు వీడియోలో చెప్పాను. మీరు ఒకసారి అవి కనుక ఫోకస్ చేస్తే ఇవన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద మీల్ మిషన్.